చెప్పారు కదండి ఇందాక, యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లరు. ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక హీరో హీరోయిన్ మధ్య జరిగే లవ్ కానీ, ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి ఎలా సాల్వ్ చేశారు, ఎలాగ వాళ్ళు అధిగమించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని ఎట్లాగా వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీని ఎట్లా సక్సెస్ చేసుకున్నారు అనేది. ఇప్పుడు అన్నీ మోస్ట్లీ ఇలాగే వస్తున్నాయి సస్పెన్స్ థ్రిల్లర్స్. దీని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత నేనేం చెప్పను, ఏ స్టోరీకి ఆ స్టోరీ లైన్ యూనిక్గానే ఉంటుంది. బట్ అదే ఇందాక చెప్పాను కదా, ఇరగదీసి చేసాము ఇట్లా అని నేను చెప్పాను. మా వంతు ఎఫర్ట్, మా టీం అంతా, మా యూనిట్ అంతా, మేమనే కాదు ఎవరైనా ఏ సినిమా చేసినా అది బాగుండాలి, ప్రేక్షకులకు నచ్చాలనే చేస్తాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ తీసాక నచ్చడం నచ్చకపోవడం, దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది జనాల చేతిలో ఉంటుంది. మా యూనిట్ అయితే అందరం కష్టపడి మంచి పాయింట్ అనుకొని చేసాము. ఇంకా రిజల్ట్ చూడాలి. మ్యూజిక్ నేను మ్యూజిక్ కదా, సరిగమ పద నిస అదే డిస్కస్ చేసాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా క్వశ్చన్ ఉందా మీ దగ్గర? మీరే అడగాలి మళ్ళీ నన్ను ఇంకో క్వశ్చన్. అడుగుతారా అడగరా? లేదు మీరే అడగాలి నన్ను. ఇంకోటి అడగండి. లేదా రెండు ప్రశ్నలతో రెడీగా లేరా మీరు? ఏదండి సరిగమ పదనిసేనా ఇక కంటిన్యూ చేయలేదా? మరి సరిగమ పదనిసలే కదా ఉంటాయి, ఇంకేమైనా కొత్తగా ఉన్నాయా? లేవు కదా. సరిగమ లేదు, అయ్యే ఉన్నాయి. సరిగమ పద నిస అయ్యే డిస్కస్ చేసాం, ట్యూన్స్ ఫైనల్ చేసాం. నువ్వు అడగద్దు, అసలు నన్ను ఏం ప్రశ్నలు అడగద్దు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీరు లొకేషన్కి వచ్చారనుకుంటే సరే, ఇక్కడే లోకల్ కదా, సిట్టింగ్లకి ఏదో వచ్చారనుకుంటారు. అవుట్డోర్ గోవాకి వెళ్తే ఎందుకు వచ్చారు సార్? ఎందుకు వచ్చారంటే ఇందాక ఆయన స్పీచ్లోనే తెలిసిపోయింది కదా, ఆయన మీ గురించి మాట్లాడకుండా ఓన్లీ హీరోయిన్ గురించి మాట్లాడారు. మరి ఎలాంటి అంతమైన అమ్మాయి పక్కన ఉంటే మరి అక్కడికే వెళ్తాం, ఇంకెక్కడికి వెళ్తాం? అంటే మీరు హీరోని మర్చిపోతే ఎలా అండి? హీరోని మర్చిపోయి హీరోయిన్లే చూస్తావు నువ్వు కరెక్ట్గా. 6 అడుగులు అందగాడు అర్జున్ అమ్మంటే మర్చిపోతే ఎలా? ఆల్వేస్ మనం స్క్రీన్ మీద చూసినప్పుడు ఎప్పుడు మనం హీరోయిన్లే చూస్తాం, ఇంకేమైనా చూస్తాం? హీరోయిన్లు ఏం చూడం, హీరోయిన్లే చూస్తాం. సార్ దేవజాన్ గారు, సార్ ఈగల్లోని బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు అండ్ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలా మంది మాట్లాడుకున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. అది బట్ రవితేజ గారు లాంటి ఒక స్టార్ హీరో బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చేసారు? అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు అయిన తర్వాత ఒక డైరెక్ట్ పెద్ద సినిమా చేసేసిన తర్వాత పీపుల్ విల్ ఆస్క్ యూ టు ఆల్వేస్ ఆస్క్ యూ లైక్ దే వాంట్ ఆల్వేస్ టు డూ బిగ్ ఫిల్మ్స్. అట్లా కాదు, నాకు సినిమా అంటే పిచ్చి, నా దగ్గరికి ఏది వచ్చినా నేను చేస్తా. నువ్వు సినిమా తీసుకొస్తే నేను నీకు కూడా చేస్తా, సింపుల్. అర్జునమ్మటి గారు 4 అన్నట్టుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఏంటి? యా, బిఫోర్ బిగ్ బాస్ మూవీ అనండి ఇది. యాజ్ ఇందాక చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్ ఆ మూవీ చేయడం కాదు, చేయడం ఆ బడ్జెట్ పెట్టుకొని చేసేస్తారు. దాన్ని రిలీజ్ చేయడం అంటే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో అది రిలీజ్ చేయడం అంటేనే వాళ్ళకి పెద్ద టాస్క్, చేయడం పెద్ద టాస్క్ కాదు. సో కొంచెం లేట్ అయినా సరే శివ